హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే పూలు ఏరడానికి అయితే వెళ్తున్నాను. సో సంచి అయితే చూసారు కదా, ఈ సంచి అండి పూలు ఏరడానికి అయితే. సో నేనైతే బంతి పూలు ఏరడానికి అయితే వెళ్తున్నానండి. దేనికోసం అంటే రేపటి మార్కెట్కి అయితే వీటిని అయితే సేల్ చేయాలి. వచ్చిన ఆదాయంతో మా జీవనం కొనసాగించాలి కాబట్టి అట్లీస్ట్ ఒక 100-200 అయినా వస్తాయేమో, చిన్న కోరిక అంతే. అయితే మా దుక్కిటు కేజీ లెక్క అయితే ఇటు అమ్మరండి. మనం మార్కెట్కి వెళ్ళి అమ్ముతేనే అది కేజీ లెక్క అయితే అమ్ముతారు. అయితే ఇక్కడేంటంటే నేను రీసెంట్గా అనేది చిన్న దండ కోసం అనేది మార్కెట్కి వెళ్తే వాళ్ళు కేజీకి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో మా గిరిజనుల దగ్గర చాలామంది అయితే పూలు అయితే పొలాల దగ్గర అయితే పెంచుతారు. వాళ్ళు అమ్మిన రేట్ ఏంటంటే కేజీలాగా ఏముండదు, ఒక సంచి ఉంటుంది. ఈ సంచికి అయితే 50 కానీ 70 రూపాయలు కానీ ఈ విధంగా అయితే నదర్ బేరం అంటారు వీటిని. ఈ ప్రైజ్కి అయితే సేల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి కూడా ఇలాగే నడుస్తుంది. కేజీ లెక్క మొన్న వీటికైతే కొంత లాభాలు అయితే వచ్చి ఉండేనేమో. కేజీ లెక్క అమ్మట్లేదు కాబట్టి మరీ అన్యాయంగా అయితే ఉందనేసి నా అభిప్రాయం. సో మీ దుక్కు కూడా ఇలాంటి బంతి పూలు ఉంటే మీ ఎంతకు అమ్ముతారో నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బంతి పూలు అనేది ఈ విధంగా అయితే ఉంది. మనం చూసుకుంటే ఈ పూలు మొత్తం పోయినాయండి. ఈ పూలు చూస్తే పోయాయి. ఇందులో ఒకటో రెండు మాత్రం బాగున్నాయి. అలాగని అన్నీ ఏరలేం కదా, అన్నిటికీ కొన్నిటికి మాత్రమే బాగున్నవి అయితే ఏరాలి. చూపిస్తాను రండి. ఇదండి మా పూల తోట. చూడండి, 2 పేపర్లు మన దగ్గర అయితే ఉన్నాయి. ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి ఆరెంజ్ కలర్. ఫైనల్లీ అయితే నేనైతే చూడండి సంచిలోనైతే పట్టుకొని అయితే వెళ్తున్నాను. ఈ సంచిలో అయితే నేను పట్టాను కాబట్టి పట్టుకొని అయితే వెళ్తున్నాను.